ఎవరైనా చిన్నప్పుడు సరిగ్గా చదువుకోకపోతే గాడిదలను పెంచుకో అని తిడుతుంటారు. ఇప్పుడు చదువుకు స్వస్తి చెప్పిన ఓ యువకుడు గాడిదలతో లక్షలు సంపాదిస్తున్నాడు. గాడిద పాలలో ఔషధ గుణాలున్నాయని తెలుసుకున్న బాబు అనే వ్యక్తి కాస్మెటిక్ ఉత్పత్తుల సంస్థకు లీటర్ పాలు 7,000కు అమ్ముతూ ప్రముఖ వ్యాపారవేత్తగా మారాడు. తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన బాబు చదువు మధ్యలో ఆపేసి ఓ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అదే సమయంలో ఓ కాస్మెటిక్ తయారీ సంస్థ ప్రతి నెల 1000 లీటర్ల గాడిద పాలను సరఫరా చేసే వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు తెలుసుకున్నాడు. దీంతో తానే ఓ గాడిద ఫారంను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబ సభ్యులతో చర్చించి తన స్నేహితుడి దగ్గర్నుంచి 17 ఎకరాలు కౌలుకు తీసుకొని డాంకీ ప్యాలెస్ ఏర్పాటు చేశాడు. ఆ ఫారంలో 100 గాడిదల పెంపకాన్ని ప్రారంభించాడు. గాడిదల సంరక్షణ కోసం కొంతమందిని నియమించుకున్నాడు బాబు. వాటికి పోషకాహారం, స్నానం చేయించడం, పాలు పితకడం వంటి అనేక పనులు చేస్తున్నారు. ఇక గాడిదలకు మేలైన ఆహారం కోసం స్వయంగా మేత సాగుని కూడా చేస్తున్నాడు. రాగులు, పచ్చిగడ్డి వంటి అనేక రకాలను జంతువులకు మేతగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం బాబు దగ్గర 40,000 నుంచి 1,00,000 రూపాయల వరకు విలువ చేసే గాడిదలున్నాయి.